నువ్వేం బాధపడకుదినా, రైస్ మిల్లో నేను మాట్లాడి ఇప్పిస్తాలే ఉద్యోగం. ఏరా సిద్ధు, తొందరగా రావచ్చుగా, అమ్మ ఒకటేగా ఇంట్లో ఉండేది. అదేం లేదత్త, రేపటి నుండి టైంకి వచ్చేస్తా. జాగ్రత్త. ఏం చేసావు అమ్మా? కూరగాయలేం లేవురా, అన్నం ఉంటే పోపు చేసిన, కొద్దిగా తిను. ఏమైంది వాళ్ళు ఇంత తొందరగా వచ్చావు? నిన్నేరా, ఏమైంది? రేపటి నుండి నేనే ఉద్యోగానికి వెళ్తా. సరేలే గాని తినేసి పడుకోపో. ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? నువ్వేదో ఉద్ధరిస్తావన్న ఆశ నాకు లేదు, ఇంకా ఇంకా బాధపడే ఓపిక నాకు లేదు. నేనే పనిలో జాయిన్ అయ్యాను, రైస్ మిల్లో రోజుకు 300 ఇస్తాను. ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి నీకే ఇస్తా, ఏమైనా చేసుకోపో. అంటే నేను ఎందుకు పనికిరాని వాడినేనా నువ్వు అనేది? నాన్నున్నప్పుడు ఏం చేశావో ఇప్పుడు అదే చేయమని చెప్తున్నా. నువ్వెక్కడికి వెళ్ళే అవసరం లేదు. రేపు గనక నేను ఏ పని చేయకపోతే అప్పుడు నేనే నిన్ను రైస్ మిల్లో దింపేస్తా. ఇక్కడే కదా ఉండాలి. ఎక్కడ పెట్టాను? ఇక్కడ బుక్స్ కింద ఏమన్నా ఉందా? ఏంటి ఎతుకుతున్నావు? నా సర్టిఫికెట్స్ ఏవి? జరుగు. హలో, అరే ఇప్పుడే సర్టిఫికేట్ తీసుకున్నారా? అరే వస్తున్నారా? అరే నీ మీద నమ్మకంతోనే వస్తున్నారా? భయమేస్తుందా? భయమేస్తుందంటే బాధ్యతగా ఉండాలనిపిస్తుందని అర్థం. జాగ్రత్తగా వెళ్ళిరా. అరే ఇంపాసిబుల్ రా నీకు జాబ్ రావడం. 4 ఏళ్ళైంది నీ చదువు అయిపోయి, అది నువ్వు చేసిన డిగ్రీ. రే ఏదో ఒకటి చేయరా. నువ్వు చేసే దగ్గర నన్ను రికమెండ్ చేయరా. ఇంత పెద్ద బిల్డింగ్ లో పని చేస్తున్నావు, ఎక్కడన్నా పెట్టించరా. అప్పుడు నన్ను పీకేస్తారా? రే పోరా, ఏదో పీకే వాళ్ళ చెప్పావు ఫోన్లో. అనవసరంగా నిన్ను నమ్ముకొని వచ్చాను. సరే సరే, కొన్ని కోర్సులు చెప్తా, అవి చెయ్యి, తర్వాత ఏదో ఒకటి చూద్దాం. రే కోర్సులు చేసే అంత టైం లేదురా. అన్నీ నీకు కావాలన్నప్పుడు వచ్చేస్తాయారా? అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. టైం లేదంట, టైం లేదు అన్న. 4 సిమెంట్ బస్తాలు వస్తున్నాయి. పోరా రే, పోయా బస్తాలే మోసుకోపో. Yes, Ravi. Just now only I got the email. Okay. Yes. I will check and I will revert back. Okay? Okay, thank you. Yeah.